హలో ఎవ్రీవన్, నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకుని 2 టమాటాసు, ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని ఒకసారి వేగిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా చింతపండు కూడా వేసుకుని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఆ పచ్చడిలో కొంచెం పోపు వేసుకుని తాలింపు వేసుకుంటే ఎమ్మి ఎమ్మి దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ దోసకాయ పచ్చడి అన్నంలోకి కానీ, ఇడ్లీ దోశలోకి కానీ ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. మీరు ఎలా దోసకాయ పచ్చడి చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.